హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ టీవీ. ఈరోజు మనం ధ్యానం గురించి మాట్లాడుకుందాం. ధ్యానం అంటే ఏంటి? సో ధ్యానం ఎన్ని రకాలుగా ఉంటుంది? సో ధ్యానం ఏ విధంగా చేయాలి? సో ఈ మూడు అంశాలు మనం దీంట్లో మాట్లాడుకుందాం. సో ఒకటి, ధ్యానము అనే దానికి మనం ముందుగా అర్థం తీసుకుంటే, ఇది ఫస్ట్ స్టార్టింగ్లో మనకు పతంజలి యోగ శాస్త్రంలో ధ్యానం గురించి చెప్పబడింది. ఆ తర్వాత మనకు బుద్ధుడి ద్వారా ధ్యానం అనే పదానికి అంటే ధ్యానం అనే దానికి మనకు ఒక అర్థం అనే ఒక ప్రక్రియ అనేది పెట్టారు. అయితే అంతకుముందు పతంజలి యోగ శాస్త్రంలో చెప్పిన ధ్యానము అంటే, ఇది యాక్చువల్గా ధ్యానము అనే పదానికి అర్థము ధ్యానం. ధీ అంటే బుద్ధి లేదా మనస్సు అన్నమాట. మనస్సును యానము అంటే ప్రయాణం చేయడం. మనసు బుద్ధితో కలిసి ప్రయాణం చేయడం అనేది ఇది ధ్యానం. అంటే ఇది ఏం చేయాలి? మనకు మామూలుగా ఏంటంటే ధ్యానం అనేది నలుగురు చెప్పే అంశాలు ఎలా ఉంటాయంటే, ధ్యానం అంటే ఒక ఏకాగ్రత అంటారు. ఇది తప్పు. ఏకాగ్రత, ధ్యానంలో ఏకాగ్రత అనేది ఒక అంశం, కానీ ఏకాగ్రతని ధ్యానం అనేది అనడం అనేది కరెక్ట్ కాదు. సో ఇక్కడ ధ్యానము ఏం చేయాలి అంటే, ధీ అంటే మనసు అనుకున్నాం కదా, బుద్ధి లేదా మనసు, దాంతో కలిపి ప్రయాణం చేయాలి. ఇక్కడ మనకు కొన్ని అంశాలు వేరే ఇతర అంటే మేధావులు కానీ, వేరే శాస్త్రజ్ఞులు కానీ, వేరే కొంతమంది తెలిసిన వాళ్ళు చెప్పడం ఏంటంటే, ధ్యానం అనే దాని మీద మనసును నియంత్రించడం అనేది ధ్యానం అని చెప్తారు. మనసులో ఆలోచనలు నియంత్రించడం, ఇది కూడా కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. అంటే నేను నా సొంతంగా నేను తెలుసుకున్న విషయం అనేది ఏంటంటే, అనుభవపూర్వకంగా తెలుసుకుంది, మనసును నియంత్రించడం ధ్యానం కానే కాదు. ఎందుకు అలా అంటున్నాము అంటే, మనసును నియంత్రించడము అని అంటే, మనసులో ఆలోచనలు ఒక ప్రవాహంలాగా వస్తూ పోతూ ఉంటాయి. ఆలోచన ప్రవాహం అనేది అది నదీ ప్రవాహంలాగా జరుగుతూ పోతూ ఉంటుంది. దాన్ని నియంత్రించడం అనేది అసలు ఎప్పటికీ మనం చేయలేం. ఎన్ని అడ్డుకట్టలు వేసినా అక్కడ కాస్త ఉంటుంది. అది కొంచెం ఫోర్స్ ఎక్కువైపోయేటప్పటికి మళ్ళీ అది కట్ అయిపోయి, అంటే ఎగ్జాంపుల్ ఆనకట్టను కట్టినప్పుడు నీళ్ళ ఫోర్స్ ఎక్కువైపోతే ఎలా అయితే గేట్స్ తెరిచి ఆ నీళ్ళను వదిలేస్తారో, అట్లా ఆలోచన ప్రవాహం ఎక్కువైపోయినప్పుడు మనం కూడా దాన్ని కంట్రోల్ చేయలేక వదిలిపెట్టాల్సి వస్తుంది. సో ఇది మనం ఎక్కడ కూడా దాన్ని కంట్రోల్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మనసు అనేది ఒక కోతి లాంటిది. అంటే కోతికి కొబ్బరి చిప్ప ఇచ్చి అదే చెప్తారు కదా, అందులో కళ్ళు కూడా తాగింది అని అన్నప్పుడు, అది ఒక కాలుకి ముళ్ళు గుచ్చుకుంది, కళ్ళు తాగింది, కొబ్బరి చిప్ప ఉంది అంటే ఎన్ని రకాల గంతులు వేస్తుంది అనేది మనం చేసుకోవచ్చు. అలాంటిదే మనసు కూడా. మనసు కూడా ఏది చూస్తే అటు ఎక్కడ ఏది కనిపిస్తే దాని మీదకి, ఎటు ఆలోచన వస్తే అటు, ఏది చూస్తే దాని మీదకి, అట్లా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో దాన్ని మనము ఎలా కంట్రోల్ చేసుకోవాలి? కంట్రోల్ ఇన్ ద సెన్స్ కంట్రోల్ కాదు. సో మళ్ళీ ఏం చేయాలి అని అంటే, అక్కడ మనము ఇన్నర్ సెన్స్ని ఉపయోగించాలి. ఎందుకు అలా ఇన్నర్ సెన్స్ని ఉపయోగించాలి అని నేను చెప్తున్నానంటే, సో మనం అంతర్ముఖమైనప్పుడు, సో ఈ శరీరమైన అంటే శారీరకంగా ఉన్న శరీరం వేరు, సూక్ష్మ శరీరం వేరు అని మామూలుగా చెప్తున్నాను. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ మనసు అనేది సూక్ష్మమైనప్పుడు, సో వీటన్నిటిని గమనించే ఒకటి శక్తి అనేది ఒకటి ఉంటుంది. అంటే మామూలుగా కూడా మీరు నేను అనుకున్నప్పుడు మీకు మీ ఆకారం అనేది కనిపిస్తూ ఉంటుంది. అంటే నేను ఈ పని చేస్తున్నా, కళ్ళు మూసుకోండి, నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏదో కళ వచ్చింది, మీరు ఎక్కడికో ప్రయాణం చేస్తున్నా అంటే మిమ్మల్ని మీరు అక్కడ కళలో చూసుకుంటున్నారు. అంటే ఆ చూసేది ఎవరు? అది దాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అది ఒక సాక్షిభూతమైన స్థితి. ఆ సాక్షిభూతమైన స్థితియే ఆ నేను అనుకుంటా. అంటే నేను అంటే ఈ శరీరం కాదు, ఆ నేను అనేదాన్ని, ఆ నేను అనేది దాన్ని, అది అలా ఎప్పుడైతే ఆ సాక్షిగా మనం ఆ వచ్చే ఆలోచనలన్నింటినీ కూడా చూస్తూ ఉండాలి. అంతర్ముఖంగా అంటే బయటికి చూసినప్పుడు దృష్టితో చాలా వస్తువులు కనిపిస్తూ ఉంటాయి మనకు, కానీ అంతర్ముఖంగా కళ్ళు మూసుకొని చూసినప్పుడు ఒక ఆలోచనలు మాత్రమే అలా వస్తూ పోతూ ఉంటాయి. వాటిని అలాగా చూస్తూ ఉండడమే మనం చేయాల్సిన పని. సో అప్పుడు మనము దాన్ని నియంత్రించడం అనేది జరగదు. అలా ఫ్లో వస్తూ అంటే పోతూ ఒక స్టేజ్లో కొంచెం ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అంటే దాని మీద ఫోకస్ చేసినప్పుడు మనం దాన్ని ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు లెక్క. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సపోజ్ మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి,
సో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ఇంట్లోకి వెల్కమ్ చెప్పి అక్కడ ఒక ఆసనం ఇచ్చి అంటే చైర్ వేసి కూర్చోబెట్టి వాళ్ళని కంప్లీట్గా వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళేదాకా వాళ్ళ గురించే వాళ్ళ చుట్టే తిరుగుతూ వాళ్ళకు అన్నీ చూస్తూ మనము చేస్తే ఏం చేస్తారంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతారు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొకసారి రావడానికి ప్రయత్నం చేస్తారు. అంతే కదా, ఈ ఆలోచనలు కూడా అంతే. మనం దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినప్పుడు మళ్ళీ ఇంకో ఆలోచన వస్తుంటుంది. అలా కాకుండా దాన్ని అలా వదిలేసి ఇంటికి వచ్చిన వాళ్ళని కూడా ఎక్కువ పట్టించుకోకుండా వచ్చారు, వాళ్ళకి టైంకి భోజనం పెట్టాము, అలా మర్యాదలు చేసాం, పంపించేసాము అన్నప్పుడు నెక్స్ట్ టైం ఇంకొకసారి ఏం చేస్తారంటే వాళ్ళు రావడానికి అంతగా ఇష్టపడరు. అంతే కదా, ఎవరన్నా మనం ఇంటికి వచ్చినప్పుడు ఎక్కువగా మనం వాళ్ళని పట్టించుకోకపోతే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ టైం వాళ్ళ ఇంటికి వెళ్తే పట్టించుకోరులే, అనవసరం ఎందుకు వెళ్ళడం కూడా దండగే అని చెప్పేసి అనుకొని మనం వెళ్ళడం మానేస్తాం. అలాగే ఆలోచనలు కూడా మనం వీళ్ళు పట్టించుకోవట్లేదు, దాన్ని ఫోకస్ చేయట్లేదు కాబట్టి వెళ్ళినా కూడా వేస్టే, ఆ ఆలోచన వచ్చినా వేస్టే అని చెప్పేసి అనుకొని ఆలోచనలు అనేవి రావడం మానేస్తాయి. ఇది మనసు యొక్క పరిస్థితి అనమాట. అదే దీనికి ఇంకొకటి ఏంటంటే, నిన్న మనము వేరే వీడియోలో చెప్పుకున్నట్టు మినిమైజ్ చేసుకోవాలి కొన్ని ఆలోచనలు. అంటే ఇది అవసరం, ఇది వచ్చిన ఆలోచన ఇప్పుడు తగ్గిపోతున్నాయి, ఆలోచనల ఫ్లో తగ్గిపోయినప్పుడు కొన్ని ఆలోచనలు మాత్రమే వస్తాయి. అవి రావడం అనేది ఎంత యోగికైనా ఎంత సిద్ధులకైనా కూడా ఆలోచనలు అనేవి రాకుండా పోవు, అవి కంపల్సరీ వస్తూనే ఉంటాయి. సో వాటిలో ఏంటంటే వాటిని ఏమాత్రం మనం తీసుకుంటాము, ఏమాత్రం తీసుకోము అనే దాని మీదనే మన సిద్ధి అనేది కనిపిస్తుంది అనమాట. మనం కనిపించిన దానివల్ల అనిపించిన దానివల్ల మొత్తం అంతా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటే సో అది మనం ప్రపంచం చుట్టూ తిరుగుతూనే ఉంటాము. అలా కాకుండా మనకు అవసరమైంది ఏది, మనకు ఏది మనల్ని అప్ లెవెల్కి తీసుకెళ్తుంది అని అనుకొని ఆలోచనలని మనం ముందుకు తీసుకెళ్తూ ఉంటే సో మనం డెఫినెట్గా ఆ ధ్యానంలో ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఒకనొక స్టేజ్లో ఆలోచన లేని స్థితికి, ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటామన్నమాట. సో ఇది ధ్యానం యొక్క ధ్యానం అంటే బుద్ధిని, మనసుని దానితో పాటు మనం ప్రయాణం చేయడం అనేది. ఆ ప్రయాణం చేస్తున్న స్థితిలో మనం ఆలోచన రహిత స్థితికి చేరుకుంటాము. అక్కడ మనము ఆ గమ్యం అనేది అక్కడకి స్టాప్ అయిపోతుంది. అక్కడ ఇది దీన్ని ఆలోచన రహిత స్థితి ఎప్పుడైతే ఉంటుందో దీన్ని సమాధి స్థితి అని అన్నారు. ఈ సమాధి స్థితి అని అంటే, సమాధి అంటే ఏంటి అసలు? యాక్చువల్గా దీనికంటూ ఒక స్టేజ్ ఉందా? ఒక ధ్యానం అనే దానికి ఒక పర్టికులర్ టైంలోనే చేయాలి, పర్టికులర్ పీరియడ్లోనే చేయాలి అని ఉందా? ఇప్పుడు ముందు సమాధి స్థితి గురించి తెలుసుకుందాం. సమాధి అంటే ఏంటంటే సమాధి అంటే బుద్ధిని సమపాళ్లలో పెట్టడం అనమాట. అంటే అది ఎలా పెట్టాలి, సమంగా పెట్టాలి అంటే మనకు వచ్చే ఎమోషన్స్ వస్తాయి. అంటే ఒక బాధ కానీ, దుఃఖం కానీ, సంతోషం కానీ, సో ఇలాంటివన్నీ కలిగినప్పుడు, తర్వాత మనకి ఏదన్నా కావాల్సింది దొరికినప్పుడు, సో లేదా కావాల్సింది పోగొట్టుకున్నప్పుడు, సో ఇలాంటి వాటిల్లో మన ఎమోషన్ ఎలా అయితే ఉంటుందో, అంటే ఒకసారి సంతోషంగా ఉన్నప్పుడు ఎగిరిగంతేయడము, దుఃఖంగా ఉన్నప్పుడు ముడుచుకొని కూర్చోవడము, ఇలాంటివన్నీ చేయడం అనేది బాహ్యంగా మనము అందరూ చేసే పనులే. సో ఇక్కడ సమాధి స్థితి వచ్చినప్పుడు ఆ స్టేజ్ ఉండదు. అంటే అన్ని ఎమోషన్స్ని కూడా, అన్ని టెంపర్మెంట్స్ని కూడా ఒకే దీనిలోగా చూస్తామన్నమాట. అంటే పగలు రాత్రి, అంటే పగలు అయిందంటే పని చేసుకోవాలి, రాత్రి అయిందంటే పడుకోవాలి, అంతే. ఈ రకమైన ఇది ఉంటుంది. సో తర్వాత మనకు సంతోషం వచ్చింది అంటే ఓకే, దుఃఖం వచ్చిందంటే దీని తర్వాత అది వస్తుంది, ఎట్లాగో వస్తుంది, ఖచ్చితంగా తప్పదు. మనకు కావాల్సినది దొరికినప్పుడు అది పోతుంది. సపోజ్ మనం ఒక సెల్ ఫోన్ కొన్నాము, ఆ సెల్ ఫోన్ కొనిన తర్వాత ఏదో జరిగింది, కింద పడిపోయింది, పాడైపోయింది. అండ్ సెల్ ఫోన్ కొన్నప్పుడు ఉన్న ఆనందము అది కింద పడిపోయినప్పుడు మళ్ళీ బాధ కలుగుతుంది. సో ఇది అంటే కొన్నప్పుడు ఆనందం ఉంది అని అంటే నెక్స్ట్ ఆ వస్తువు పోయినప్పుడు ఆనందం అనేది పోతుంది, దుఃఖం అనేది కలుగుతుంది. ఇది సహజంగా జరిగేవి. కాబట్టి ఇది ఏంటంటే వస్తుంది పోతుంది అనేది మైండ్లో పెట్టుకోవాలి. అంటే ఇది సమబుద్ధి అనమాట. ఈ సమబుద్ధిని మనము జీవితం అంతా, నిత్య జీవితంలో ఎప్పుడైతే తీసుకొస్తూ ఉంటామో అదాన్ని మనం సమాధి స్థితిని ప్రతినిత్యం కూడా మనము అనుభవించగలము. ఇది మనం తెలుసుకోవాల్సింది. ధ్యానంలో ఆలోచన రహిత స్థితికి ఎలా చేరుకుంటాం అంటే ఇదంతా ఒక సెపరేట్ ప్రక్రియ కాదు. అంటే ఒక దగ్గర మాత్రమే కూర్చొని పొద్దున ఒక టైంలో కాసేపు ధ్యానం చేసి కొంచెం ఆనందం కలిగింది, ఒక క్షణము 2 క్షణాల ఆనందం కోసం మనం ప్రయత్నం చేసి ఆ తర్వాత మిగిలిన టైం అంతా కూడా మన దుఃఖంతో గడపడం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ధ్యానం ఏంటి? నిత్య జీవితంలో నీ ప్రతి క్షణము, ప్రతి అడుగు కూడా ధ్యానంలో నిండిపోవాలి. అంటే
నీ ఆలోచనలు ఎలా ఉండాలి, ప్రతిదీ కూడా సమబుద్ధితో చూస్తూ ఉండాలి. సమంగా దాని మీద అంటే ఏదైనా కూడా ఒక సాక్షిభూతంగా చూసుకుంటూ వెళ్ళిపోతా అంటే వస్తుంది పోతుంది అన్నట్టుగానే ఉంటుంది. అంటే మనం రోడ్డు మీద పాస్ అయినప్పుడు మన వెహికల్స్ వస్తుంటాయి పోతుంటాయి, ఏ దాని గురించైనా మనం పట్టించుకుంటామా? లేదు కదా. ఎంతోమంది మనుషులు అలా మన చుట్టూ తిరుగుతూనే ఉంటారు, మనకు పాస్ ఆన్ అవుతూనే ఉంటారు, మనల్ని దాటుకొని వెళ్తుంటారు, మనకు వస్తుంటారు. కానీ ఎవరినైనా మనం గమనిస్తామా? వాళ్ళ ఫేస్లు ఎలా ఉన్నాయి, వాళ్ళ మొహాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా నడుస్తున్నారు, ఆ బండి ఎలా ఉంది, అదేలా ఏం పట్టించుకోం మనం. అంటే మన పద్ధతిలో మనం నడుచుకుంటూ వెళ్ళిపోతాం. సో ఇది కూడా అంతే, సాక్షిభూతంగా మనం ఆ పని చేసుకుంటూ పోతే ఆలోచనలన్నీ అలా వెళ్ళిపోతుంటాయి. అది ఆలోచన రహిత స్థితికి చేరుకునే స్టేజ్ వస్తుంది. అంటే అది ఎప్పుడు అవుతుంది అంటే అది నిత్య జీవితంలో మనము ప్రతి క్షణము అది సాధన చేయగలిగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఇది అంతా ఒక రోజులో జరిగే పని కాదు. కానీ దానికి మీ ఎంత తొందరగా మీరు మైండ్ని మీరు ట్యూన్ చేసుకుంటే అంత తొందరగా దాన్ని సాధించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.